నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ, కానీ ఇప్పుడు అది రాజకీయ రణక్షేత్రంగా మారింది. కానీ పిడుగురాళ్లలో మాత్రం ఫ్లెక్సీలు మాట్లాడుతున్నాయి. తిరుమల లడ్డు కల్తీన ఈ వ్యవహారం ఇప్పుడు పిడుగురాళ్ల పట్టణాన్ని రావణ కష్టంలా మార్చేస్తుంది. టీడీపీ వైసీపీ మధ్య మొదలైన ఈ పోస్టర్ వార్ చిలికి చిలికి గాలి వానలా మారింది. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే వర్గీయుల మధ్య డి అంటే డి అనే పరిస్థితులు నెలకొన్నాయి. అసలు పిడుగురాళ్లలో ఏం జరుగుతోంది? పోలీస్ యంత్రాంగం నిఘా వైఫల్యంపై వినిపిస్తున్న విమర్శలేంటి? లెట్స్ వాచ్. పిడుగురాళ్ల పట్టణంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. తిరుమల లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే పల్నాడులో అది పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. టీడీపీ శ్రేణులు పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. మహాపాపం నిజం, 69.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, 251 కోట్ల రూపాయల దోపిడీ, ఇలాంటి ఘాటైన నినాదాలతో వెలిసిన ఫ్లెక్సీలు వైసీపీ శ్రేణులకు కంటగింపుగా మారాయి. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇలా బురద చల్లటం ఏంటని వైసీపీ నిరసనకు దిగింది. పిడుగురాళ్ల పట్టణంలో రాజకీయ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం రెండు ప్రధాన పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. విషయం తెలుసుకున్న వెంటనే గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి రంగంలోకి దిగారు. వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన స్వయంగా ఫ్లెక్సీలను తొలగించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ చర్యతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ముదిరింది. ఇక్కడ ఒకరిని చూసి మరొకరు కత్తులు నూరుతున్నారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై కాసు మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోడకు కొట్టిన సున్నంలా పరిస్థితి ఎప్పుడు రివర్స్ అవుతుందో అని జనం భయపడుతున్నారు. ప్రస్తుత గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కావాలని ఇలాంటి రెచ్చగొట్టే పనులను ప్రోత్సహిస్తున్నారని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పట్టణంలో ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫ్లెక్సీలు చించిన వైసీపీ శ్రేణులను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు మరియు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే గొడవ అక్కడితో ఆగలేదు. ఒకరి మొండితనానికి మరొకరి మొండితనం తోడైతే గొడవ కొండంత అవుతుంది అన్నట్లుగా వైసీపీ నేతలు ఎక్కడైతే ఫ్లెక్సీలు తొలగించారో సరిగ్గా అదే చోట తెలుగుదేశం శ్రేణులు మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చింది. టీడీపీ శ్రేణులు పట్టుబట్టి మరి ఫ్లెక్సీలు పునరుద్ధరించడంతో ఇరు వర్గాల మధ్య డి అంటే ఢీ అనే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలోని నలుమూలల నుండి వైసీపీ, టీడీపీ శ్రేణులు భారీగా పిడుగురాళ్లకు చేరుకోవడంతో పట్టణం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవలే పిన్నెల్లి గ్రామంలో వైసీపీ నాయకుడి హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరవక ముందే నియోజకవర్గంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే నియోజకవర్గంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో తుపాకీ గొట్టం మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇల్లు కాలిన తర్వాత బావి తవ్వినట్లు ఉంది నేటి పరిస్థితి. ఏదో ఒకటి జరిగిన తర్వాత అలజడి చేయటం కాదు, జరగకముందే ఆపాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసుల నిఘా ఎక్కడ విఫలమవుతోంది? ఇప్పుడు ఇదే ప్రశ్న నియోజకవర్గంలో వినిపిస్తోంది. గురజాల నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిన్నెల్లి హత్య ఘటన తరువాత నిఘా పెంచాల్సిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయటంలో వెనుకబడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటికి నిన్న జరిగిన ఫ్లెక్సీల రగడ ఈ వైఫల్యానికి అద్దం పడుతోంది. చిన్నపాటి వివాదాలు పెద్దవిగా మారి ప్రాణాల మీదకు వచ్చే వరకు పోలీసులు ఎందుకు వేచి చూస్తున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రక్షణ కల్పించాల్సిన చోట నిర్లక్ష్యం నీడలు కమ్ముకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? రావణ కాష్టంలా మండుతున్న నియోజకవర్గాన్ని చల్లబరిచే నాదుడే లేడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
వరుసగా జరుగుతున్న దాడులు, రాజకీయ కక్షలతో సాధారణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వ్యాపారాలు, పనులు అన్నీ స్తంభించిపోతున్నాయి. పోలీసులు కేవలం సంఘటనలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి గురజాల నియోజకవర్గంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ పక్షాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై నిఘా ఉంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే పల్నాడు మళ్లీ కక్షల కార్చీచులో కాలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.